భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కారణజన్ముడే. కన్న తండ్రి కలలను నెరవేర్చి తనువును చాలించవలసిన ఈ మనుష్యులే కాటికి కారకులై కలకాలం కాలే నిత్యాగ్నికి చేరువవుతున్నారు. కలకాలం కాలకురా ఓ కారణజన్ముడా. అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషిక ప్రాణం పెట్టే జీవమే ముందుంది. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషిక ప్రాణం పెట్టే జీవమే ముందుంది. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషిక ప్రాణం పెట్టే జీవమే ముందుంది. ఆరని అగ్ని మారని మనిషిక ఎదురు చూస్తుంది. మారని మనిషిక ప్రాణం పెట్టే జీవమే ముందుంది. గర్భంలో నిన్నుంచి తల్లిలోనికే పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే, తండ్రి గర్భంలో నిన్నుంచి తల్లిలోనికి పంపించి అవయవాలని నిర్మించి నరములతో నిన్ను సంధిస్తే, భూలోకంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన దేవుని మరచి కన్న తండ్రినే కాదంటే, బ్రతకని మనిషికి శోకమే కాదంటే నీకు నరకమే. ఆరని అగ్నిలో దేహమే కాలిపోవాలి కలకాలమే. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా. లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే, మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే, లోక పాపములు నీవుంటే పాపం మరణమునే కంటే, మరణపు ముల్లును విరచి క్రీస్తు రక్తంతో సంధిస్తే, క్రీస్తు రాజ్యంలో నిన్నుంచి తన కోసమే నిన్ను బ్రతికించి బ్రతుకునిచ్చిన క్రీస్తును మరచి బలియాగాన్నే కాలరాస్తే, బ్రతకని మనిషికి శోకమే కృప వ్యర్థం చేస్తే నరకమే. తమలో బ్రతికితే నరకమే మార్పు పొందు ఈ నిమిషమే. కారణ జన్ముడా నరకంలో కాలకురా. కారణ జన్ముడా నీ జన్మే క్రీస్తుకురా. కారణ జన్ముడా అది ఆరని అగ్నిరా. కారణ జన్ముడా వాక్యం ముందుంది చూడరా. ఈ
లోకంలో ఏ పక్షపాతం లేనిది, తప్పకుండా ఏదొక రోజు ప్రతి మనిషిని పలకరించేది మరణం. మరణం ఈ పదం వినగానే అదేదో కీడుకు సంబంధించిందన్నట్లుగా సమాజం భావించడం మనం నిత్యం చూస్తుంటాం. వాస్తవానికి బ్రతుకునిచ్చిన వాని కోసం బ్రతకని వారి మరణం వల్ల వారికి సంభవించేది ముమ్మాటికి కీడే. మనలను ఈ లోకానికి పంపిన ఆ తండ్రి యొద్దకు మనలను చేర్చే ఆ పరలోక ప్రయాణానికి ప్రారంభమే ఈ మరణం. ఎప్పటికైనా తన పిల్లలు తన చెంతకు తిరిగి రావాలన్నది ఆ తండ్రి నిరీక్షణం. అది జరగాలంటే అందరూ ఆయన పనిలో కొనసాగడమే న్యాయం. మరణంతో మొదలైన ప్రయాణం మెరుగైన గమ్యం చేరాలంటే అందుకు క్రీస్తొక్కడే మార్గం. ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని పరిశుద్ధ లేఖనాల సారం. విలువైనది ఈ మరణము, తన చింతకే తిరుగు పయనం, తన పిల్లలే తన చింతకే చేరినప్పుడే తన సంతసం ఈ తనువుతో తన చిత్తమే జరిగించి కన్ను మూస్తే ఆ మరణమే తనకు మధురం. విలువైనది ఈ మరణము, తన చింతకే తిరుగు పయనం.
ఒకనాడు యేసుక్రీస్తు బ్రతికే నీ లోకమందు పాపాన్ని అంట నీకుందా తండ్రి కోరుకున్న పనిని జరిగించి భూమి పైన మరణించినాడు ఇష్టంగా ప్రభు సేవలోనని దురిస్తే అది వరమనేది గ్రహిస్తే మరి లేదు నీకు చింత ఉంటావు తండ్రి చింత తన కనులు మూసి తీరుతుంది జగమంతా విలువైనది మన మరణము తండ్రి చెంతకే తిరుగు పయనం తిరుగు పయనం తిరుగు పయనం తిరుగు పయనం సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే, సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. సత్యమే రూపమై ప్రాణమే పెట్టగా, వాక్యమే జీవమై ప్రాణమే పోయగా, ఏకదేహమైన క్రీస్తు యేసునే చీల్చింది మీరేలే. ప్రాణమిచ్చిన ప్రాణనాథుణ్ణి చంపింది మీరేలే. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే, సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. రక్షణ పొందింది మీరే, రక్షించాలని అంటుంది మీరే, రక్షించిన క్రీస్తునే విడిచారు. వాక్యాన్ని చెప్పేది మీరే, బ్రతికించాలని అంటుంది మీరే, బ్రతికించిన బోధను మరిచారా. రక్షణ పొందితే వాక్యాన్ని ప్రకటిస్తే మాదిరిని చూపాలిగా. క్రీస్తుకే కలిగిన మనసంటూ లేకుంటే బోధంతా వ్యర్థముగా. వాక్యంలో నీవుంటే క్రీస్తునే ప్రకటిస్తే ప్రేమంటూ చూపాలిగా. ప్రేమంటూ నీకుంటే సాటి మనిషిలో తప్పుని చూపవుగా. మాదిరే లేకుంటే వ్యర్థముగా. బోధించే బోధను న్యాయంగా ప్రకటించవా. సఖ్యతనిచ్చేది ప్రేమే, ఆ ఐక్యత నిలిపేది ప్రేమే, సంఘంగా నిలిపింది ప్రేమే, సహవాసంలో ఉంచింది ప్రేమే. బైబిలే ఒక్కటే అంటూ, విశ్వాసం ఒక్కటే అంటూ, కర్త అయిన క్రీస్తునే మరిచారు. చెప్పే బోధ ఐక్యత లేక, బోధకులే ఐక్యత లేక, విశ్వాసులతో ఆటాడుకుంటారా.
అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే ఒక్కటిగా ఉండాలిగా. భేదాలు ఎన్నున్నా బోధించే వాక్యంతో ఒక్కటిగా నిలిచారుగా. ఒక్కటిగా చేసిన క్రీస్తు దేహంలోనే ప్రేమంటూ చూపాలిగా. అందరిలో ఆత్ముంటే నడిపించేదాత్మైతే సత్యతే నిలపాలిగా. గొర్రెలనే కాచేటి మీరే చెదిరితే వింటున్నా విశ్వాసే వాక్యంలో ఉండడుగా. సత్యత చూపాలి మీరే, ఆ ఐక్యత నిలపాలి మీరే. సంఘంగా ఉండాలి మీరే, సహవాసంలో ఉంచాలి మీరే. సత్యమే ఆయువై జీవమీయువగా, వాక్యమే రూపమై మీరే నిలువగా. ఏకదేహమై క్రీస్తు యేసునే చూపాలి మీరేలే. ఆత్మబంధాన్ని దైవ రాజ్యంలో నేర్పాలి మీరేలే. సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని కుమారులు. గౌరవించు, సహోదరులకు దైవత్వాన్ని చూపించు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఒకనాటి ప్రవక్తలు మొదలుకొని నిన్నటి అపోస్తలుల వరకు జరిగినదదే. నేటి క్రైస్తవ్యంపై జరుగుతున్నది అదే, జరగవలసింది కూడా అదే. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. వేదగ్రంథమందు లిఖించబడ్డ భక్తుల జీవితగాథలే మనకు మాదిరి. కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా, సంచరించు లోకమంతా. నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా. తిరిగి ఆత్మ నీది కాదు, పరుగు ఆపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో. క్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. నదిలా ఎదురుగా నిలబడు, అలలకు జడియకులే. నిలబడు, పరుగిడు, తండ్రి పని కోసమే. నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి. యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి. ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా. ఎదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా. మనసు నిండా వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు. ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు. సజ్జన ద్వేషులు ఇలలో సహజం, ప్రభువుకే తప్పలేదు మరణం లే. నిలబడు, పరుగిడు, తండ్రి పని కోసమే. నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే.
కన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మాదిరి. ఇలను సౌఖ్యమెంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా పరమత్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి. బ్రతుకు గోడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో, తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చింతన. చెరను కూడా చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి. గోతిలోన దాచకు ముత్యం, లెక్క అడుగుతాడిది సత్యంలే. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. సంగ్రహించు జ్ఞానమంతా, సంచరించు లోకమంతా, నిన్ను ఆపు శక్తి కలదా లోకమందున. నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మనివ్వలేదా? పిరికి ఆత్మ నీది కాదు, పరుగు ఆపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో. క్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో. కదిలిందా నదిలా, ఎదురుగా నిలబడు అలలకు జడియకులే. నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే. మానవ దేహానికి నిండు వృద్ధాప్యం సంభవిస్తే ఆ వృద్ధాప్య దశలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలని, భోగభాగ్యాలు పొందాలని, ఏవో సంపాదించాలని, ఇంకేదో సాధించాలని ఎవ్వరూ అనుకోరు. అలానే ఈ ప్రపంచం కూడా వృద్ధాప్య దశకు చేరుకుంది. ఈ పరిస్థితిని బైబిలు అంత్యదినాలు అని చెప్పింది. లోకమనే ఈ నాటక రంగస్థలంలో మట్టి పాత్రలమైన మనమంతా ఈ లోకపు నటన గతించిపోతుందని గ్రహించి లోకాశలనే ఈ గాఢ నిద్రలో నుండి మేల్కొని సుస్థిరమైన పరలోకం వైపుగా మన అడుగులు సాగించాలని ప్రతి మనిషిని ఆలోచింపచేయాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ గీతిక. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా. ఈ సంగతి నియామక గుడికి వెళ్తున్నావా? తిన్నగా కూర్చొని గంటసేపు వాకింగ్ కదా, ఫోన్ చూస్తా, మళ్ళీ ఫోన్ కాల్ వస్తే లేచి బయటకు వస్తాం. సిగ్గనిపించలేదా? అంత గొప్ప దేవుని మాటలు వింటా ఫోన్ చూస్తున్నావే, సిగ్గు శరం అనిపించట్లేదా?
నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక దైవాలోచనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లోకాశల్లోనే మునిగిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టగా లోకమే నిజమని మోసపోకు సోదరా. ఎండమావిలాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుదురా. జీవించాలో తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో తెలియదు. ఏమి మీకు విషయం తెలుసా? వాడికైతే శారీరకంగా కుష్టు ఉందగానే వాడు హృదయం తిన్నగా ఉంది. మనం శారీరకంగా బాగున్నాం కానీ హృదయంలో కుష్టు పోలేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దైవ సేవకుడు అంటే భయం లేదు, దేవుని ఆలయం అంటే భయం లేకుండా నువ్వు ఎక్కాల్సిన బస్సుకు సమయానికి కాదు, నువ్వు ఎక్కాల్సినట్టు. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా? ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా? అపగలమా? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే. నీతిగా బ్రతికితే నిత్య జీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో, క్రీస్తులాగే బ్రతికిపో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలాలోని సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాశలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. దేవుని మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో చెప్పింది యేసే, లోకానికి చూపింది యేసే. దేవుడంటే
మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో తెలియాలంటే నా యేసుని ఓసారి చూడు, ఓసారి చూడు, ఓసారి చూడు. ఆ దేవుని మదిలో అదృశ్య దేవుని ఆత్మస్వరూపం ఎవరు చూడలేరని, అదంకాని అదైవ స్వభావం అందరికీ చూపాలని, అదృశ్యమైన తండ్రి స్వరూపం ఎవరు చూడలేరని, అదంకాని ఆ తండ్రి స్వభావం అందరికీ చూపాలని పంపించిన ఆ దేవుడు లోకానికి యేసుని, పంపించిన ఆ దేవుడు లోకానికి యేసుని, తన ప్రేమలో యేసును చూపించెను. దేవుడంటే ఇలా ఉంటాడని తన ప్రేమలో యేసును చూపించెను. దేవుడంటే ఇలా ఉంటాడని ఆ దేవుని రూపం నయనాలతో చూడ సాధ్యం. నా యేసును చూడాలి నీవు, నా యేసుని చూడాలి నీవు, నా యేసును చూడాలి నీవు. దేవుని మహిమను మరచిన లోకం మహిమనే దిగజార్చెను. మనిషి మలచిన రూపాన్ని కొలిచి మనసు మలినమే ఆయను. దేవుని మహిమను మరచిన లోకం మహిమనే దిగజార్చెను. మనిషి మలిచిన రూపాన్ని కొలిచి మనసు మలినమే ఆయను. నువ్వు చేసిన దానిని దేవుడంటూ, నేను చేసిన దేవునిని లేడనంటూ, అందుకనే యేసు అరుదించెను దేవుణ్ణి నీకు చూపాలని. అందుకనే యేసు అరుదించెను దేవుణ్ణి నీకు చూపాలని. ఆ దేవుని మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో చెప్పింది యేసే, లోకానికి చూపింది యేసే. దేవుడంటే తెలియదంటే నా యేసుని చూడమంటా. ఆ దేవుని మదిలో మహా దేవుని మదిలో ఏమున్నదో తెలియాలంటే నా యేసుని ఓసారి చూడు, ఓసారి చూడు, ఓసారి చూడు. మహా దేవుని మదిలో
వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించెను. తన సంకల్ప నెరవేర్పు కొరకు మాత్రమే దేవుడు దాంపత్యములో ఆనందాన్ని ఉంచెను. తనలాంటి పరిశుద్ధులైన పిల్లలను కనమని దేవుడు ఆది దంపతులకు ఆజ్ఞాపించెను. దేవుని ఆశలను నెరవేర్చవలసిన ఘనమైన వివాహ వ్యవస్థ శరీరాశలకు మాత్రమే పరిమితమైపోయెను. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. కుమారుడు హవ్వను చూసి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఆనాడు ఆదాము హవ్వను చూచి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను ఆచరిస్తారు. దేహాన్ని ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను విస్మరిస్తారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులు ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ఆనాటి కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులే ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ప్రకృతి సారాన్ని అనుభవించారు, దుర్వినియోగం చేసి బ్రతికారు. శరీరాశలు నెరవేర్చారు, దేవుని ఆశను నెలకూర్చారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే,
ఉండగా దేహాన్ని నీవు ప్రేమిస్తూ వివాహమే ఘనహీనమవుతుంది, కానుకే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, కానుకే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, కానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పు లేని మనిషి మనసును మార్చే మార్గం. క్రీస్తు బోధలో మతం లేదు, మతం మార్పిడి కానే కాదు, మనుషులందరి హితము కోరే మహోన్నత మార్గం. యేసే మార్గము సత్యము జీవము, యేసే లేకుంటే లేదు మోక్షము. యేసే మార్గము సత్యము జీవము, యేసే లేకుంటే లేదు మోక్షము. యేసే లేకుంటే లేదు మోక్షము. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పు లేని మనిషి మనసును మార్చే మార్గం. సమానత్వము సోదరత్వము యేసు చూపిన మార్గము, క్షమాగుణమే దయాగుణమే క్రీస్తు నేర్పిన పాఠము. సమానత్వము సోదరత్వము యేసు చూపిన మార్గము, క్షమాగుణమే దయాగుణమే క్రీస్తు నేర్పిన పాఠము. క్షమను చూపెను సిలువలు, ప్రాణమిచ్చెను ప్రేమతో. క్షమను చూపెను సిలువలు, ప్రాణమిచ్చెను ప్రేమతో. మనుషులందరి మార్పు కొరకే మరణమందిను సిలువలో. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పు లేని మనిషి మనసును మార్చే మార్గం. మనుషులందరి మార్పు కొరకే యేసుక్రీస్తు వచ్చెను. మనసు మార్చే మాటతోనే మతాన్ని ఖండించెను. మనుషులందరి మార్పు కొరకే యేసుక్రీస్తు వచ్చెను. మనసు మార్చే మాటతోనే మతాన్ని ఖండించెను. మతం చూపిన ద్వేషమే యేసు ప్రాణం తీసెను. మతం చూపిన ద్వేషమే యేసు ప్రాణం తీసెను. మనుషులందరి మార్పు కొరకే యేసు మరణము నొందెను. క్రీస్తు మాటలు మతం కాదు, క్రీస్తు బోధలు మతం లేదు, మలినమైన మనిషి మనసును మార్చే మార్గం. క్రీస్తు బోధలో సర్వ సత్యం, మార్పు కొరకే నిత్య సత్యం. క్రీస్తులోనే నిత్య జీవం, క్రీస్తే మార్గం. యేసే మరణించి తిరిగి లేచెను. మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను.
యేసే మరణించి తిరిగి లేచెను, మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను, మరణిస్తే బ్రతుకు ఉందని ప్రకటించెను. క్రైస్తవ్యం మతం కాదు, మానవ కల్పితం కాదు, మార్పు లేని మనిషి మనసును మార్చే మార్గం. మతం తెచ్చింది మనిషే, మతం మత్తులో విభేదం, స్వార్థకాంక్షతో మనిషే, మనుషులలో మండించే జాడ్యం, కులం కుళ్ళుతో మనిషే, స్వార్థకాంక్షతో వివిధ వర్గం, మనిషిని చంపే మతమే, మతం మత్తులో మారణ హోమం. మతాలెన్ని ఉన్నా బ్రతికే మనుషులందరూ ఒక్కటే, మనుషులెందరున్నా అందరికీ తండ్రి దేవుడే. మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనం దగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, నిజం తెలుసుకో సోదరా. మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనం దగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, నిజం తెలుసుకో సోదరా. మతం తెచ్చింది మనిషే, మతం మత్తులో విభేదం, స్వార్థకాంక్షతో మనిషే, మనుషులలో మండించే జాడ్యం. గాలిని ఇచ్చిన వానికే లేదుగా ఈ కులం, ఈ నేలను చేసిన దేవునికే లేదుగా ఈ మతం, మనిషిని చేసిన వానికే లేదుగా ఈ మతం. అలా చేయబడిన ఈ మనిషే ఏర్పరచుకున్నాడు కులం మతం. నీవు పీల్చే గాలిని మరో మనిషి శ్వాసించడా, నీవు నడిచే నేలపై మరో మనిషి చలించడా, నీవు పీల్చే గాలిని మరో మనిషి శ్వాసించడా, నీవు నడిచే నేలపై మరో మనిషి చలించడా. ఈ గాలి నాదని అనగలవా, ఈ నేల నాదని అనగలవా? పీల్చే గాలిలో భేదం చూపక, నడిచే నేలలో భేదం చూపక అనుభవిస్తున్న మనిషి అవసరమా నీకు మతం? ఆస్వాదించే మనిషి అవసరమా నీకు కులం? మతాలెన్ని ఉన్నా బ్రతికే మనుషులందరూ ఒక్కటి, మనుషులెందరున్నా అందరికీ తండ్రి దేవుడే. మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనం దగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, మూలాన్ని చూడు సోదరా. మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనం దగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, మూలాన్ని చూడు సోదరా. దేహమునిచ్చిన వానికే లేదుగా ఈ కులం, నీ ఆకలి తీర్చే దేవునికే లేదుగా ఈ మతం. జీవం పోసిన వానికే లేదుగా ఈ మతం. ఆ దేవుడు పంపిన మనిషే ఏర్పరచుకున్నాడు కులం మతం. ప్రాణం పోయే స్థితిలో దేవుణ్ణే ఆశ్రయించవా? శ్వాసను నీవు వీడితే దేవుడు దిక్కని గ్రహించవా? నీ ప్రాణం పోయే స్థితిలో
దేవుణ్ణి ఆశ్రయించవా, శ్వాసను నీవు వీడితే దేవుడు దిక్కని గ్రహించవా, రక్తాన్నే కాదనగలవా, ప్రాణమునే నిలబెట్టుకోవా, రోగపు స్థితిలో భేదం చూపక, ఆఖరి గడియలో భేదం చూపక ఆశ్రయించే ఓ మనిషి, అవసరమా నీకు మతం, నలు దిక్కులు తిరిగే ఓ మనిషి, అవసరమా నీకు కులం, మతాలెన్ని ఉన్నా మనిషిని కన్న మనిషి ఒక్కడే, మనుషులెందరున్నా అందరికీ తండ్రి దేవుడే, మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనందగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, మూలాన్ని చూడు సోదరా, మతం మత్తురా, కులం కుళ్ళురా, ధనందగారా, కడకు దేవుడే నీకు దిక్కురా, బైబిల్ తెలిపిన సత్యం. కులంలో ఉన్నవాని ప్రాణం పోతుంటే మరొకని రక్తం వద్దంటారా? రక్తాన్ని మనిషిలో దేవుడే పెడితే ఆ రక్తానికి కులం అంటగడతారా? మధ్యలో పుట్టిన ధనం ఉన్నదన్న మతంతో కొట్టుకుంటూ కులాల పేరిట మనుష్యుల మధ్య హద్దులను పెట్టి మా మతమే గొప్పదనే వారెవరిలోనైనా ప్రత్యేకత ఉందా? ఉండేది ఒకే నేలే, చనిపోతే పూడ్చేది అదే నేలలోనే, పీల్చే గాలి, తినే కడుపు, బ్రతికే బ్రతుకు అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు. అందుకే ప్రేమతో కలుద్దాం. చనిపోయేలోపు దేవుని తత్వం మనుషుల మధ్య ఉందని చాటి చెబుదాం. కులమతాలు ఆ దేవునికి లేవని గ్రహిద్దాం. నో రిలీజియన్, వి ఆల్ ఆర్ వన్. నాదని భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుందా? నాదని భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుందా? కోరినది కావాలని నీ తనువు అంటుందా? ఏది నీతో రాదని మరణమే చెబుతుందా? ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఇంతలోనే కనబడుతుంది, అంతలోనే మాయమవుతుంది. నాదని భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుందా? కుటుంబమే నాదన్నావు, భార్యని కోరుకున్నావు, ఆస్తిని కూడబెట్టావు, పేరు ప్రఖ్యాతి పొందావు. కుటుంబమే నాదన్నావు, భార్యని కోరుకున్నావు, ఆస్తిని కూడబెట్టావు, పేరు ప్రఖ్యాతి పొందావు. శరీరాన్ని పోషించావు, ప్రతి క్షణం సుఖపడ్డావు, క్షణములో కట్టె వదిలావు, కన్నవారినే విడిచావు. ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఇంతలోనే కనబడుతుంది, అంతలోనే మాయమవుతుంది. నాద
భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుందా? అందరినీ కలుపుకున్నావు, అందరితో నీవున్నావు, అన్నిటినీ సమకూర్చావు, అందరికి పంచిపెట్టావు. అందరిని కలుపుకున్నావు, అందరితో నీవున్నావు, అన్నిటినీ సమకూర్చావు, అందరికి పంచిపెట్టావు. భార్యకు బద్ధుడయ్యావు, వద్దంటారని మరిచావు, తనువునే చాలించావు, మట్టిలో కలిసిపోయావు. ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఇంతలోనే కనబడుతుంది, అంతలోనే మాయమవుతుంది. నాదని భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుందా? బ్రతుకు క్రీస్తు కోసమే, ఈ తనువు సువార్త కోసమే, ఆత్మలనే రక్షించాలి, తండ్రికే దేహం ఇవ్వాలి. నీ బ్రతుకు క్రీస్తు కోసమే, ఈ తనువు సువార్త కోసమే, ఆత్మలని రక్షించాలి, తండ్రికే దేహమివ్వాలి. తండ్రి పనిలో మరణించాలి, శరీరాన్ని నీవు వదలాలి, ఆత్మనే అప్పగించాలి, తండ్రి రాజ్యములో చేరాలి. ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఈ జీవమే పాటిది, నీ బ్రతుకు ఏ పాటిది? ఇంతలోనే కనబడుతుంది, అంతలోనే మాయమవుతుంది. నాదని భావన నీకుందా సోదరా, ఏది నీది కాదని మరణమే చెబుతుంది. పాపపు ప్రపంచంలో పావనుడైన క్రీస్తుపై తప్పుడు అభియోగాల, ప్రపంచాన్ని మార్చే వాక్యానికే అడ్డుబండల, తప్పు పట్టి మారణహోమం జరిపే మతోన్మాదులకు క్రీస్తు తరపున క్రైస్తవుని హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక.
క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా అట్టి దూసినా కన్నెర్ర చేసిన పొరడాలి పట్టిన మాకలలే నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం ఆగదురా క్రీస్తు ఉద్యమం ఆపలేవురా క్రీస్తు ప్రభంజనం ఇది తెలిసి మారితే నీకు క్షమా కాదంటే నీకుందిర కఠిన శ్రమ ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ప్రపంచపు వ్యాప్తిలో క్రీస్తే మూలం క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం లోకాధికారంతో చేసే నీ యత్నం అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం సబల నాపినా చెరసాల్లో పెట్టినా నీ బలమే పెరిగినా క్రైస్తవులను చంపినా ఆగదురా క్రీస్తు విప్లవం ఆపలేవురా వాక్య ప్రభంజనం ఆగదురా క్రీస్తు విప్లవం ఆపలేవురా వాక్య ప్రభంజనం ఇది తెలిసి మారితే నీకు క్షమా కాదంటే నీకుందిర కఠిన శ్రమ ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా పరిశుద్ధుని బ్రతుకుపై బురద జల్లి యత్నం దాన్ని స్థాపించాలనుకుంటే తప్పదురా పతనం లోకాధికారంతో క్రీస్తుపై కళంకం నిరూపించమంటే సత్యముపై వితర్కం నిందలేసిన ఆటంకపరచిన నీ కత్తే చులిపిన తుపాకీని పేల్చినా నాటికి నేటికి ఏ నాటికైనా క్రీస్తే ఈ లోకానికి శరణ్యం క్రైస్తవునిదే విజయం ఆగదురా క్రీస్తు రాజ్యము ఆపలేవురా క్రీస్తు సువార్తను ఆగదురా క్రీస్తు రాజ్యము ఆపలేవురా క్రీస్తు సువార్తను ఇది తెలిసి మారితే నీకు క్షమా కాదంటే నీకుందిర కఠిన శ్రమ ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నాపేదెవడు అంతముందించేదెవడురా ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం మహానిర్మాణమైన మానవదేహం వెనుక మాత్రం ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది. మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు, మానవ దేహమే ఈ ప్రపంచానికి ఒక వింత వింత వింత. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో
తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. ఏదేదో చేసేస్తావు, ఏంటేంటో వెతికేస్తావు, వెతకాల్సిన దేవుణ్ణేమో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ఏంటి ఈ అందం, గీసిందెవరి చిత్రం, ఏ చిత్రకారుడికుంటుంది నైపుణ్యం. ఏంటి ఈ దేహం, చెక్కిందెవరి శిల్పం, ఏ సైంటిస్టుకి ఉంటుంది విజ్ఞానం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఎక్కడి నుంచొచ్చేశావు, ఎటువైపు వెళ్ళిపోతున్నావు, వెళ్ళాల్సిన స్వర్గాన్నేమో వెయిటింగ్ లిస్ట్ లో ఉంచేశావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం.